చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ వస్తుంది. మా రాజన్న మా రాజన్న దొర గారి వార్త చూడండి. అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమో, తాను ఎదురుంచే ట్రిపుల్ ఆర్ ముందుకు వెళ్తుందా? ఓ ఓ ఆహా ఓహో బా అమ్మా అంటలేదు సారు, అంటలేదుగా మన పేరు చెప్తే. ఎందుకంటే మా సారు మా మునుగోడు జనాలను ఎట్లా పిచ్చోళ్ళని జనాన్ని ఒక పథకం పెట్టింది మా దగ్గర. రోజు ఉండదు ఆ పథకం రోజు అమలు చేస్తారు. మునుగోడు ప్రజల్ని ఎట్లా పిచ్చోళ్ళని చేయాలి మాటలతోని అనే ఒక పథకం నడుస్తుంది మా దగ్గర. 6 గ్యారెంటీ ఇచ్చే పథకం నడవు మా మునుగోడులో. 7వ గ్యారెంటీ మందిని ముంచే గ్యారెంటీ నడుస్తాను. ఏమంటారు రాజన్న గారు? ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మీద మాట్లాడినట్టు జరాగ్రే. అధికార పార్టీ ఎమ్మెల్యేనైనా రైతులకు అన్యాయం జరగనివ్వను. అస్సలు అన్యాయం జరిగే ప్రసక్తే లేదు. రైతులకు అన్యాయం జరుగుతుందా? కొన్ని మా సేవ జరిగింది అన్యాయం. రైతు బంధు జరగరి మా సార్ రైతు బంధు 15,000 ఇస్తామా మా కాంగ్రెస్ సర్కారు వస్తుంది మా రాజన్న చెప్పిండు. రుణమాఫీ 2 లక్షలు చేస్తాడు. తర్వాత నీళ్ళు ఇస్తాడు, కరెంట్ ఇస్తాడు, ఇంకేమన్నా కావాలంటే ఇంకో 2 ఎక్కువ ఇస్తాడని చెప్పిండు. మా రాజన్న ఏమంటానంటే తాను ఎదురుంచే ఏదైనా జరుగుతుంది, అన్యాయం జరిగితే ఊకోడు రైతులకు అంటాను. రాజన్న గారు మన ప్రభుత్వం వచ్చి 21 నెలలు అవుతుంది. 21 నెలలు ఒక్కసారి వచ్చినాయి పైసలు. 3 సార్లు రావాలి నా లెక్క. ఇంకొక 3 నెలలు అయితే ఇంకా 4 సార్లు, లేకపోతే 15, 30 30లో 6,000 వచ్చినాయి. అంటే 24,000 రూపాయలు ఎకరానికి బాగున్నావు రాజన్న. జరగదు దయచేసి 24,000 రూపాయలు ఒక రైతుకు బాగున్న రాజన్న. రైతులకు అన్యాయం జరిగితే ఊకొని గుంజె కావచ్చు. ఆ కాంట్రాక్టర్ల పేరుతో మా సొమ్ము మస్తు సంపాదించాం కాబట్టి ఇంకొకటే అడుగుతాను. 24,000 రూపాయలు ఒక ఎకరానికి ఫస్ట్ న్యాయం చేయి. ఫస్ట్ ఇక ఉన్నది ఏమైనా వీకుదాం, గూట్లో ఉన్నది ఏమైనా వీకి, తర్వాత ఏట్లో ఉన్నది వీకే జోలు మడదాం. అమ్మకు అన్నం పెట్టంటే సినిమాకు బంగారాజులు పెడతాను పోయినంట నీసం ఉంచోడే. ఏం రాజన్న గారు అర్థమైందా? అమ్మకు అన్నం పెడతాం పశువు. కేసీఆర్ 100,000 దొంగ చేసి మనం ఇగ్గు పెడతాం, ఇగ్గుతామని వచ్చినాం కదా అధికారులకి. మరి మనం ఏమి గిరివో చూపిద్దాం. 24,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు చెబుదాం. 2 లక్షల రూపాయలు లెక్క ఇస్తే మళ్ళీ నువ్వు నీ ఉన్న ఆస్తి మొత్తం అమ్మినప్పుడు సరిపోదు. ఏం రాజన్న గారు మంత్రి అడిగినామంటగా మళ్ళా ఆలస్యమైన వేయి కళ్ళతో ఎదురు చూస్తా. అయ్యో మా రాజన్న బాగా చూస్తే నాకు ఒక్కోసారి ఏడుపు వస్తుంది. ఏమంటారంటే నాకు పదవి లేట్ అయినా సరే వెయిట్ చేస్తా, ఎదురు చూస్తా. నువ్వు ఎదురు చూడడం తప్ప పొడిచేది ఏమి అని అందరు తెలుసు. నువ్వు ఎదురు చూడమే. మా అన్న ఇయ్యాడు, మా అన్న అమరాబాద్ పులి. మా అన్న బ్లాక్ మెయిలర్లకు ఇయ్యాడు బరాబరిగా. ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్తాను పని చేస్తానికి ఏమైనా పని చేసి పెడతారు. ప్రభుత్వం ఎట్ట కూడబెట్టడానికి పని చేస్తాం మనం. అది మన లెక్క. మంత్రి పదవి కోసం మళ్ళీ కొత్త వేసిండు. ట్రిపుల్ ఆర్ అంటాడు. పోనీ ఓ పని చేయరాదు మరి. మన బ్రాహ్మణ వేదంలో ఎంత ఉంది అంత రాసి రాదు మరి మునుగోడికి. లేకపోతే నీ యావరాస్తి రాసిపోయో. నీ గుండె చాలా పెద్ద. ఆ భూమి పోతే మనిషికి ఎక్కడ ఇద్దాం. నీ గుండె చాలా పెద్ద. ఇది కాంట్రాక్ట్తో సంపాదించే అంత పెద్ద గుండె మాకు లేదు కదా మరి. మరి రాజన్న చెప్పుడైతే చిన్న ఉండదా ముచ్చట. భూ నిర్వాసితులకు అన్యాయం చెప్తే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాడు. దిగుతావా ఇట్లా 2 బంగాలు రేవంత్ రెడ్డి 2 బంగాలు తిడతావా? ఏం చేస్తావు? స్తంభింపజేయాలంటే ఏం లేదు, బ్లాక్ మెయిల్ చేస్తాడు మంత్రి పదవి తాగని. గంతే మరి చేయగలిగేది. రాజన్న గారు మీరు ఏం చెప్పాలంటే నాకు మంత్రి పదవి ఇచ్చేంత వరకు మునుగోడు జనాలు వాడుకుంటా, మందిని ముంచే ఒక గ్యారెంటీ అమలు చేస్తా. 7వ గ్యారెంటీ మునుగోడు జనాలను అడ్డు పెట్టుకొని ఎట్లా మంత్రి పదవి తెచ్చుకోవాలి, ఎట్లా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ అని ఒక పథకం పడినామని చెప్పాలి. ఓసారేమో నాకు రాకపోయినా పర్లేదు నేను పని చేస్తా పదకొండు మన కామెడీ వేడి చేతులకు, అది కూడా వర్కౌట్ కాలే. ఏం బాధలో ఏం గోసలో పట్టు నీకు. స్తంభింపజేసంట మంత్రి పదవి. చూసా ఇది లేకుండా ఎన్ని ఛానల్ ఇప్పుడు నేను చెప్తా ఒకసారి. ఇప్పుడు ఎవరెవరు ఛానల్ అంటే అంతా మలిగాని ఛానల్లే. మా సారు వీడియోలు వేసే ఛానళ్ళు 1 TR, 2 PMR, తర్వాత 3 పక్క,
ఇంకేందా జర రాగురా, ఇంకా చాలా పొడుగుంది లెక్క చాలా పొడుగుంది. ఇంకొక ఆయన మన తిరుపతి సాబ్ కానీ తిరుగుతాడు, ఆయన పేరు ఏం పేరు నాకు తెలియదు కానీ ఓ ముఠా ఉంది ఇప్పుడు తెలంగాణలో మల్లేశ, ఇదంతా మల్లేశ ముఠానే. మళ్ళీ చింతపండు నలికుట్లు నప్పతట్లు అంతా చింతపండు మల్లేశ ముఠానే. ఈ మల్లేశ ముఠా మొత్తం మన రాజన్నకు జేజేలు కొడుతుంది, నీ రాజన్న పలుకుతా ఉంది. ఇప్పుడు ఒక ఆయన తెలంగాణ ఉద్యోగకారుడు ఓయూ బిడ్డ గీన ఛానల్ పెట్టుకుందా, ఈయన ఏమి లేదు జర్నలిజం మొత్తం గాలికి వదిలేసిన ఆయన. జై రాజా అంతే, జై రాజా అంటే బతుకులు చెడ్డ అయిపోతాయి, జై రాజా అంటే చాలు బతుకులు చెడ్డ అయిపోయినాయి. నేను అనలేదు కాబట్టి మరి నన్ను నిలబెట్టరు అంతే. మంత్రి పదవి కోసం ఇన్ని సార్లు నడుస్తాను రోజు, వాళ్ళ వీడియో కొట్టాలి, దానికి పేమెంట్ పోవాలి, తర్వాత దాన్ని సోషల్ మీడియా ట్రెండ్ చేసుకోవాలి. ఏం బీకినా ఏం చేసినా లాస్ట్ అయితే మా రేవంత్ అన్న పదవి ఇయ్యడు, గ్యారంటీ. మా అన్న అమరాబాద్ పులి, అన్నకు తమ్ముడు నేను ఇయ్యను కూడా నీకు. ఎందుకంటే మా అన్న బ్లాక్ మెయిల్ అయితే కూడా మా అన్న అడుక్కో, 3 ఫీట్లున్న 6 ఫీట్లను ఎగిరినట్టు కాదు, ఎంతున్నా అడుక్కోవాల్సిందే. ఇప్పుడు మన వెంకటని అడుక్కోలే, R&B మినిస్టర్ గట్టి అడుక్కో, గిట్ట యూట్యూబ్ పైసలు ఇచ్చి వీడియోలు చేపిస్తే మన సంసారం లేదు. వాళ్ళు ఎవరు ఏం చేయలేరు, నీ మంత్రి పదవి తెప్పియలేరు, గ్యారంటీ ఇస్తా. కష్టపడతా ఉండు బాగానే, కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరకాలని ఆశిస్తున్నాను నేను కూడా. మంత్రి పదవి ఆలస్యమైనా పర్లేదు, నేను ఎదురు చూస్తా, కానీ వదిలిపెట్టే ఇట్లా గుర్రంకి 2 పక్కల కట్టుకొని పోతారు మరి రాజన్న. టార్గెట్ ఒకటే ఉంటుంది, మంత్రి పదవి. కింద నోరు 100 మారుతుండదు, కానీ ఇది మాత్రం ఇదే మంత్రి పదవి. అదే కనిపిస్తుంది కళ్ళకి, ఇంకేం కనపడదు. మా జనాలు కూడా అదే కనిపిస్తుంది. మా జనాలు పిచ్చోళ్ళం మేము. నీ చక్కగా నీ కథ అన్నీ తెలుసు మాకు, కానీ ఇక నేను ఎదురు చూస్తా అంటాను రాజగోపాల్ రెడ్డి మరొకసారి అట్లా. అంటే రాజన్న రాజీనామా చేయలేదు. ఇక నేనేం చెప్పినా, మా రాజన్న రాజీనామా చేస్తే ఓడగొట్టే దాంట్లో ఫస్ట్ మహేష్ గారి ఉంటాడు. ఇప్పుడు నేను వాస్తవానికి 2025 ఎమ్మెల్యే కావాలని ఆశపడుతున్నా. మా రాజన్న ఏం చేసిందంటే రాజీనామా చేస్తా మంత్రి పదవి రాకపోతే అన్నాడు. ఓయమ్మ మా రాజన్న మంచి అవకాశం ఇచ్చిందా, 2025 ఎమ్మెల్యే కావచ్చా, నేను ముడిచిపోయినా. మళ్ళా పేరు తిప్పిండు, నేను రాజీనామా చేయనంటాను. ఇప్పుడు ఎదురుతా అంటాను, ఐ విల్ వెయిట్ అంటాను. నీ అవ్వ శరప్ప అడిగాను. ఎందుకు రాజన్న షేర్ రాదు, చేస్తే ఒకప్పుడు మహేష్ గారి లేడు, ఇప్పుడు ఉన్నాడని భయం అవుతుందా? రాజీనామా చేస్తే మహేష్ గారి చేతో భయం అవుతాడు కొడతాను ఫస్ట్. మొత్తానికి అయితే మంత్రి పదవి కోసం RRR అలైన్మెంట్ ఒక డైలాగా కింద మొత్తం మంత్రి పదవి చేయలే, ఒక డైలాగ్ RRR, 5 డైలాగులు ఆయన గురించే. స్వార్థానికి పరాకాష్ట, ఇంకా నువ్వు అయినట్టే నేను చూసినట్టే కనపడదు.